ఉందిరా అని అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు కానీ యంత్రాంగం కానీ ఆ ఛాయలు ఇంకా కొనసాగుతున్నాయా లేదా వాళ్ళ ప్రభావం ఇంకా ఉన్నారా, అందులో బయటికి రాలేకపోతున్నారా, ఎలా చూడాలి పరిణామాలు? ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి జోగి రమేష్ ఇష్యూ మనం మాట్లాడుకోవాల్సింది, రెండు అరెస్టులు. అంటే జగన్ ప్రభుత్వంలో పోలీసులకు ఏ పని లేదు, ఒక అరెస్టులు తప్ప. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని పనులు ఉన్నాయి, ఒక అరెస్టులు తప్ప. ఇది జనం మాట్లాడుకుంటున్న మాట. అప్పుడు అరెస్టులు తప్ప పోలీసులకు వేరే పనే లేదు. పోలీసుల పని ఏంటంటే టీడీపీ నాయకులను అరెస్ట్ చేయటం, లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను అరెస్ట్ చేయటం, ప్రజా సంఘాలను అరెస్ట్ చేయటం, జర్నలిస్టులను అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఇది మాత్రమే పని. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అన్ని పనులు పోలీసులకు ఉన్నాయి. అంటే ప్రజల భద్రత, ఇప్పుడు ప్రజల్లో ఉన్న కోపం కూడా ప్రజలకు భద్రత లేదని, ప్రజల్లో ఏదో అసహనాలు వస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని, భూములు లాక్కుంటున్నా, రౌడీజం చేస్తున్నా, గుండాయిజం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు అనేది కాదు. అట్లాంటివి లేవు. కాకపోతే కొడాలిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేయలేదు, జోగి రమేష్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, వర్మని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీడియా కెమెరాలకు వర్మ దొరుకుతున్నాడు కానీ పోలీస్ సంఖ్యలకు దొరకట్లేదా? ఇది ప్రధానంగా అడుగుతున్న మాట. ఇంకా ఇందాక చాలా కేసులు గురుమూర్తి గారు తీశారు. జట్వానీ కేసు, ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేశారు. ముగ్గురు ఐపీఎస్లు కాదు, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినోడు ఎవడు, ఆయుధాలు ఇచ్చినోడు ఎవడు, వాళ్ళకి పని చెప్పినోడు ఎవడు, అతన్ని కదా అరెస్ట్ చేయాల్సింది. ఈ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల మేరకు కదా ఐపీఎస్లు యాక్టింగ్ చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారా, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారా? పాత్రధారుల వరకే ఉంది, సూత్రధారిని కదండి అరెస్ట్ చేయాల్సింది. జట్వానీ కేసులో మెయిన్ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ముంబై పారిశ్రామికవేత్తకి ఎవరు క్లోజు? ముంబై పారిశ్రామికవేత్త కోసం పోలీసులకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఐపీఎస్ సస్పెండ్ చేయమని ఎవరు అడిగారు? ఐపీఎస్ కాదు, సూత్రధారిని పట్టుకుని లోపలేమని కదా జనం అడుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపాలు తవ్వినా కొద్ది తేలుతా ఉంటాయండి. ఇప్పుడు సీపోర్ట్ విషయం మీరు తీశారు. సీపోర్టులో కూడా నేను చెప్తున్నాను, వైవి సుబ్బారెడ్డి కొడుకుని అరెస్ట్ చేయడానికే మీకు ఇన్నాళ్ళు పడితే, ఆ విక్రాంత్ రెడ్డికి ఆ మాట చెప్పి విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టిద్ది? జనం అడుగుతున్న ప్రశ్న. రెండోది, విజయసాయి రెడ్డి ఏం మాట్లాడుతున్నాడండి? 4.5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, ఆ రోజుకి చంద్రబాబు బతుకుంటే అరెస్ట్ చేస్తాం అని 4.5 సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబును అరెస్ట్ చేస్తాం బతుకుంటే అని చెప్పగలుగుతున్న విజయసాయి రెడ్డి లైఫ్ థ్రెటన్ కూడా ఇస్తున్నారు. అంటే విజయసాయి రెడ్డి ఏం కోరుకుంటున్నాడు? చంద్రబాబు చావాలని కోరుకుంటున్నాడా, చంపాలని అనుకుంటున్నాడా? ఆ మాట చేసిన మరుక్షణం, ఆ మాట మాట్లాడిన మరుక్షణం ఎక్కడ ఉండాలి? జైల్లో కదా ఉండాలి. బయట ఎందుకు తిరుగుతున్నాడు అతను? ఇంకా విజయసాయి రెడ్డి అరెస్ట్ ఎందుకు జరగట్లేదు? ఇది కాడలో ఉన్న కోపం. ఇంకా చంద్రబాబు మీద అవాకులు చవాకులు వాళ్ళు పేర్చగలిగే దమ్ము ఎక్కడుంది? ప్రజలు అసహించుకున్నా, ప్రజలు వద్దని చెప్పిన, కేవలం 11 సీట్లకే పరిమితం చేసిన వాళ్ళలో అహంభావం ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులు చేతగానితనం వల్ల కాదా, అధికారుల నిర్లక్ష్యం వల్ల కాదా, ప్రభుత్వాలు వదిలేయటం వల్ల కాదా అనేటువంటిది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. సాగర్ టీడీపీ కార్యకర్త చంద్రబాబుని అభిమానిస్తున్న వాళ్ళంతా అడుగుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళ ప్రశ్నలో అర్థం ఉంది. అంటే వాళ్ళు జిల్లాకు సుబ్బారాయుడు కావాలని కోరుకుంటున్నారు, జిల్లాకు ఒక ప్రవీణ్ లాంటి పోలీస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నారు. పేరు నాని పట్టుకోవడానికి ఇన్నాళ్ళ పేరు నాని ఎక్కడికి పోయాడు? వారం రోజులు వాళ్ళ ఆచూకీ కూడా పట్టలేనంత బంకర్లోకి వెళ్తున్నారా వాళ్ళు? అంటే ఆచూకీ మరి ఇక్కడ ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఇంకో పాయింట్ మాట్లాడుకోవాలండి. వర్మ మీడియా ఛానల్లోకి వచ్చారు, 2-3 ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే మీడియా కెమెరాలో దొరకగలుగుతాం, వర్మ పోలీసులకు ఎందుకు దొరకట్లేదు? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? అంటే పోలీసులు కళ్ళలో ఏమన్నా కారం పోసుకున్నారా? కళ్ళు ఏమన్నా మూసుకొని నిద్రపోతున్నారా? ఇది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. ఇంకొక విషయం, ఇంకా జోగి రమేష్ గురించి మాట్లాడుకుందాం. అందరూ ఆహ్వానితులే అని పదం ఉంటుంది కొన్ని చోట్ల. అందరూ ఆహ్వానితులు అంటే తీవ్రవాదులు, టెర్రరిస్టులు కూడా ఆహ్వానితులే అని కాదు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి ఎలో కాదు, వాళ్ళని ఎవరు ఎలో చేయకూడదు. ఇప్పుడు బీసీ సభ కాబట్టి, అది రాజకీయాలకు అతీతం కాబట్టి ఆయన్ని పిలిచామని చెప్పి గురుమూర్తి గారు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, అసలు జోగి రమేష్ బీసీ ఏంటండి? బీసీలు అగ్రిగోల్డ్ భూములు లాక్కున్నటువంటి జోగి రమేష్ బీసీ ఎక్కడవుతాడు? బీసీలకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి, రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి, రాజకీయంగా ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, సర్పంచులని రాజకీయ వ్యవస్థలో బీసీలకు ప్రాధాన్యత చేసుకొచ్చినటువంటి టీడీపీ పార్టీ మీద, ఇప్పుడు టీడీపీ అధినేత మీద, 3 సార్లు ముఖ్యమంత్రిగా అప్పటికే పనిచేసిన వ్యక్తి మీద, 3 సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న వ్యక్తి మీద ఇంటికి పోయి చంపేస్తా అన్నవాడు బీసీ ఏంటి? బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడం చంద్రబాబు గారు చేసిన తప్ప, బలహీన వర్గాలకి అవకాశాలు కల్పించడం చంద్రబాబు చేసిన తప్ప, అలాంటి బలహీన వర్గాలకి అండగా దండగా ఉండాలనుకున్న చంద్రబాబుని చంపేస్తానన్నాడు బీసీ ఏంటి? ఇప్పుడు పార్థసారథి గారు బీసీ నాయకుడు, బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన నేను అడుగుతున్నాను, మీరు వైసీపీ పార్టీలో వ్యక్తి, మీకు గౌరవం ఉంది అక్కడ? మీకు గౌరవం లేదని మీరు ఏడిస్తే టీడీపీ మిమ్మల్ని హక్కును చేర్చుకుని మీకు అత్యంత గౌరవాన్ని కల్పించింది కదా, మీ సీనియారిటీకి మంత్రి పదవిని అప్పచెప్పింది కదా. ఇప్పుడు ఎవరు బీసీలకి అవకాశం ఇచ్చారు? మీరు ఒక బీసీగా మీరు ఆలోచించండి.
అవకాశాలు కల్పించినటువంటి టీడీపీ పార్టీలో అవకాశాలు కల్పించే వాళ్ళని చంపేద్దాం అనుకున్నటువంటి జోగి రమేష్తో మీరు స్టేజ్ ఎలా షేర్ చేసుకుంటారు? మీరు తెలియకుండా వచ్చాడా తెలిసి వచ్చాడా అది పక్కన పెట్టండి. అతను కనపడగానే స్టేజ్ దిగిపోవాలి కదా, అతనికి కనపడగానే మీరు స్టేజ్ దిగిపోవాలి కదా. గౌతు శిరీష్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, సర్దార్ గౌతు లక్షణ ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, ఆయన మనవరాలు ఆవిడే మనోరారు అంటే కుటుంబ సభ్యులుగా ఆమెను పిలిచారు, ఆమె వెళ్ళింది, దాంట్లో తప్పలేదండి. కానీ అక్కడికి రాకూడని వ్యక్తి, ఒక తీవ్రవాది, ఒక టెర్రరిస్టు, ఈ సమాజానికి విద్రోహ వ్యక్తి, ఈ సమాజంలో పనికిరాని వ్యక్తి, బీసీలంతరూ వెలివేసిన వ్యక్తి, ఈ సమాజంలో ఇక రాబోయే కాలంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా అర్హత కోల్పోయే వ్యక్తి. ఒకవేళ పోటీ చేసిన వైసీపీలో వాళ్ళకి టికెట్ ఇస్తారు కాబట్టి పోటీ చేసిన గెలవనటువంటి వ్యక్తి జోగి రమేష్ అక్కడ ఉన్నాడంటే, దోతి లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కాడ అది ఉండకూడని వ్యక్తి ఉన్నాడంటే ఆ క్షణం మీరు అక్కడి నుంచి బయటకు రావాలి కదా, ఆ క్షణం ఆ స్టేజ్ను నిరసన వ్యక్తం చేసి బయటికి రావాలి కదా. మీరు బయటికి రాకుండా ఉంటే మీరు చేసిన తప్పు, దానికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే క్యాడర్కి. ఇది ఒక అంశం. మనం అనుకుంటున్నట్టు ఇది ఎందుకు ఉపేక్షిస్తున్నారు అధికారులు? గతంలో